భయంకరుడైన నా యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, మన హైందవ సోదరులు విగ్రహాలకు అనేక చేతులు పెట్టి వాటి చేతులలో అనేక రకాలైన మారణాయుధాలను ఉంచి తయారు చేస్తారు. కారణము వాటిని చూసి మనిషి భయపడాలని. అయితే యేసుక్రీస్తు అంటే క్రైస్తవునిగా మనకు భయం లేదు. కారణము యేసుక్రీస్తు బొమ్మను గనుక మనము చూస్తే ఆయన ముఖంలో ప్రేమ, దయ, కనికరము, వాత్సల్యత, దీనత్వము కలిగి ఉంటుంది. మరియు మన బోధకులు కూడా అనేక మంది యేసుక్రీస్తు మంచితనం గూర్చి ఎక్కువగా బోధిస్తారు. కాబట్టి యేసుక్రీస్తు అంటే మనకు భయం ఉండదు. దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది, ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపచేయగల వానికి మిక్కిలి భయపడాలని. సో దేవుని కోపమును గూర్చి ఒక మాటను గూర్చి తెలియచేయాలని ఆశిస్తున్నాను. గొంగళి పురుగులు తిని విడిచిన దానిని మిడతలు తింటాయి, మిడతలు తిని విడిచిన దానిని పసర పురుగులు తింటాయి, పసర పురుగులు తిని విడిచిన దానిని చీడ పురుగులు తినివేస్తాయి. ఇలా కొంచెము కూడా మిగలకుండా చివరకు మొత్తము తినివేస్తాయి. ఈ వాక్య భాగంలో భావము గనుక మనము చూసినట్లయితే, తప్పిపోయిన కుమారుడు లోకముతో కలిసిపోయి పాపిగా మారి తన ఆస్తినంతా పోగొట్టుకుని చివరకు పందులు తినే పొట్టు తిని తన ప్రాణమును దక్కించుకోవాలని పొట్టు దగ్గరకు వెళితే ఆ పొట్టు కూడా దొరకలేదు. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేసినట్లయితే మొదటి స్థితి కంటే చివరి స్థితి మరీ దారుణంగా ఉంటుంది అని గమనించి మన దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించుదాం. ప్రైజ్ గాడ్.